NK20 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. నమస్తే, NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. భారీగా పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాలు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సూర్జాపూర్ గ్రామంలో పత్తి విత్తనాలు పట్టుకున్నట్టుగా తాండూరు సర్కిల్ సిఐ కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా కన్నెపల్లి మండల కేంద్రంలోని సూర్జాపూర్ లో నమ్మదగ్గ సమాచారం మేరకు కన్నెపల్లి ఎస్ఐ గంగారాం మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో సూర్జాపూర్ లోని బేరా నారాయణ, కొండగుర్ల రాజన్న, సురేష్ ఇళ్లలో సోదాలు నిర్వహించగా 140 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సూర్జాపూర్ గ్రామానికి చెందిన బేరా నారాయణ, కొండగుర్ల రాజన్న, సురేష్ల ఇళ్లలో సోదాలు నిర్వహించగా 140 కిలోల నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లుగా సిఐ కుమారస్వామి, ఎస్ఐ గంగారాం తెలిపారు. పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారుగా 3,50,000 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. సుమారు 6 గంటల సమయంలో ఎస్ఐ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సాయి ప్రశాంత్కు సుర్జాపూర్ విలేజ్లో వారింట్లో నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్లో భాగంగా అగ్రికల్చర్ ఏవో ప్రశాంత్ అండ్ మా కన్నెపల్లి ఎస్ఐ గంగారాం వాళ్ళ యొక్క సిబ్బందితో పోయి ఆ ఇంట్లో చెక్ చేస్తే సుమారు 140 కేజీల నిషేధిత పత్తి విత్తనాలు దొరకడం జరిగింది. ఆ పత్తి విత్తనాలు ఎక్కడైనా ఇంటి యజమానైన నారాయణ అడిగితే ఆ నారాయణ గత 10 రోజుల క్రితం కొండగుర్ల రాజయ్య మరియు ఆంధ్రాకు చెందిన సురేష్ అనే వాళ్ళిద్దరూ తీసుకొచ్చి నా దగ్గర ఒక 4 సంచులలో పెట్టారు. అవి ఈరోజు మరి ఏం చేద్దామని నేను కొండగుర్ల రాజయ్యను పిలిపిస్తే అవి బయటికి తీద్దామనే టైంకు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోవాలని చెప్పింది. దాని విలువ 3,50,000 రూపాయలు దాని కాస్ట్. దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి, ఈ నకిలీ పత్తి విత్తనాలు వాడడం వల్ల సారవంతం ఖరాబ్ అవుతుంది, భూములు ఖరాబ్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనాలకు. దయచేసి ఇవి వాడకుండా గవర్నమెంట్ ఇష్యూ చేసినవి వాడి హెల్త్ పాడు కాకుండా మీరు కూడా రైతులు కూడా నష్టపడకుండా ఉండాలని ఇలాంటి వాళ్ళ దృష్టికి వస్తే మాకు కానీ అగ్రికల్చర్ ఏవో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్ చేసి పట్టుకుంటాం. ఇలాంటివి జరగకుండా చూస్తాం. దయచేసి ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటాం.